న ధనం న జనం న సుందరి కవితా వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తిర్హి అహైతుకీ త్వయి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఫాల్గుణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా మరి భక్తి ప్రపత్తులతో మనం ఆరాధిస్తాము, ఎంతగా భగవత్ కైంకర్యంలో తనమునకలైపోతూ మనం ఉండిపోతామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి గోవిందుడు మనందరికీ కూడా అందజేస్తాడు. ముఖ్యంగా ఈ ఫల్గుణ మాసంలో ప్రద్యుమ్న నామధారి అయినటువంటి ఆ గోవిందుడి యొక్క ఆరాధన ఎంతో విశేష ఫలదాయకం మనందరికీ కూడా. మరి ఆ ప్రద్యుమ్న నామధారి అయినటువంటి ఆ గోవిందుణ్ణి మనం కనుక చక్కగా ఈ మాసంలో ఆరాధించినట్లయితే చక్కని ప్రద్యుమ్నమును మనందరికీ కూడా అందజేస్తాడు. ప్రద్యుమ్నము అంటే బలం. మరి చక్కని బలాన్ని ఇస్తాట. బలము అంటే పదవులు కాదు, కండలు కాదు, శారీరక బలం అంతకన్నా కూడా కాదు, భక్తి ప్రపత్తి రూపమైనటువంటి మానసిక బలాన్ని ఇస్తాడు. ఆ భక్తి ప్రపత్తి రూపమైన మానసిక బలం కనుక మనకున్నదనుకోండి, ఎంత ప్రశాంతమైన జీవనాన్ని మనందరం కూడా గడపవచ్చు. అందుకే కోరుకుంటూ ఉన్నాం, నాకేమీ వద్దయ్యా, నా ధనం నా జనం నా సుందరి. నాకు ధనం వద్దు స్వామి, నాకు జనం కూడా వద్దు. చాలామంది కోరిక ఉంటుంది, చాలా డబ్బు ఉండాలి, నేను ఎక్కడికి నడిచి పెడుతున్నా కూడా నా చుట్టూ 10 మంది ఉండాలి, అందరూ కూడా ఆహా ఓహో జై అంటూ ఉండాలి మన చుట్టూ. ఇవన్నీ కూడా వద్దు నాకు. నా ధనం నా జనం నా సుందరి, ఒక అందమైనటువంటి భార్య కూడా నాకు వద్దు. కవితావా జగదీశ కామయే, గొప్పదైనటువంటి కవిత్వాలేమీ నా మీద వద్దు. నాకు అలాంటి కోరిక కూడా లేదు. కొందరికి అలాంటి కోరిక కూడా ఉంటుంది, నా మీద గొప్ప కవిత ఉండాలి, నా గురించి చెప్పండి, నా గురించి చెప్పండి, నా గురించి 10 మంది అందరూ కూడా అనుకుంటూ ఉండాలి, ఇదొక కోరిక, అది కూడా వద్దు. కవితావా జగదీశ కామయే, నా కామయే, నేను కోరుకోవట్లేదు, మరి ఒక్కటే కోరుకుంటున్నా, ఏమిటో తెలుసా? మమ జన్మని జన్మనీశ్వరే, మమ జన్మని జన్మని, నేను ఎన్ని జన్మలు ఎత్తుతానో ఆయా ప్రతి జన్మలోనూ కూడా ఆ జన్మలో డబ్బు కావాలి, ఈ జన్మలో నాకు అందం కావాలి, ఈ జన్మలో పదవులు కావాలి, ఈ జన్మలో అందమైన భార్య కావాలి, ఇవేవి కూడా నాకు వద్దు స్వామి. నాకు కావాల్సింది ఒకటే ఒకటి కావాలి. మమ జన్మని జన్మని ఈశ్వరే, ఈశ్వరుడు యందు భవతాత్ భక్తి అహైతుకీ త్వయి. భవతాత్, గొప్పదైనటువంటి భక్తిని ప్రతి జన్మలోనూ కూడా భగవంతుడి యందు ఉండేలాగా నన్ను అనుగ్రహించండి చాలు, మరేది కూడా అవసరం లేదు. ఇది మనం కోరుకోవలసినటువంటి కోరిక. కనుక ఈ భక్తియే నిజమైనటువంటి బలం తప్ప పదవులు బలం కాదు, ధనము బలం కాదు, కండలు బలం కాదు. కనుక నిజమైనటువంటి బలము భక్తి అని మనందరం కూడా తెలుసుకొని గొప్పదైనటువంటి భక్తి రూపమైనటువంటి బలంతో ఆనందంగా బ్రతికే ప్రయత్నం మనందరం కూడా చేస్తూ ఆ గోవిందుడి యొక్క అనుగ్రహం చేత ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.